నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక టాపిక్ చాలా సంచలనంగా మారింది. అదేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగత సమాచారం అలాగే అధికారిక సమాచారం అంతా బయటకు వెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే సీఎం సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్లో ఉన్నారో వారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనే ప్రతి విషయం బీఆర్ఎస్ నేతలకు వెళ్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం. దీనికి సంబంధించి దాదాపు 100 మందిని తొలగించారు తాజాగా. ముఖ్యంగా దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎక్కువగా అధికారిక కార్యకలాపాలన్నీ తన నివాసం జూబ్లీ హిల్స్లోని ఉన్నటువంటి ఇంటి వద్ద నుంచే కొనసాగిస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది ద్వారా బయటకు వెళ్తుంది అని గమనించింది ఇంటెలిజెన్స్. ఆ నివేదికను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇలాంటి క్రమంలో దాదాపు 100 మందిని మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా సీఎం సెక్యూరిటీ వింగ్లో చూస్తే దానికి సంబంధించి ఎన్ఎస్జీ కమాండోలు 10 మంది ఉంటారు. అలాగే ఆర్మడ్ రిజర్వ్డ్ విభాగం నుంచి 2 డిఎస్పీలు, 2 సిఐలు, 4 ఎస్ఐలు, అలా కాకుండా సివిల్ పోలీస్ కూడా ఉంటారు. ఇట్లాంటి క్రమంలో మొత్తం అంతా కలిపి సుమారు 100 మంది స్టాఫ్. ఆ 100 మందిలో కొంతమంది అనుకూలంగా బీఆర్ఎస్కు పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు తేట తెల్లమైంది. చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం. దీనికి సంబంధించినటువంటి ఎవరు ఎలాంటి విషయాలు బయటికి చెప్పారు అనేది ఇప్పుడు చాలా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు, విచారణ చేపట్టారు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన వ్యవహారాలు, ఆయన చేస్తున్నటువంటి ఎవరిని కలుస్తున్నారు, ఆయన కలవడానికి ఎవరు వస్తున్నారు, ఏంటి అనేది ప్రతి విషయం బయటికి వెళ్ళిపోతుంది. ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. అవును, వాస్తవమే. గత కొద్ది రోజుల నుంచి ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో దాని తర్వాత వారం రోజుల నుంచి దాదాపు సమాచారం అంతా బయటికి వెళ్ళింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతుంది, కార్యకలాపాల వ్యవహారం అంతా గులాబీ నేతలకు చేరవేస్తున్నారు అనేది కీలకంగా మారింది. ఇప్పుడు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వారి ఫోన్ కాల్స్, ఇతరత్ర విషయాల మీద నిఘా పెట్టారు పోలీసులు. చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఏ రకమైనటువంటి పద్ధతిలో ఉండాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గుమ్మి చక్రవర్తి ఆయన నేపథ్యంలో జరగాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరినీ తొలగించారు, ఆయన్ని విచారిస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఆయన కూడా ఒక నిఘా ఉంచాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది. కానీ మరి ఎవరి ద్వారా వెళ్ళింది ఏంటి అనే దాని మీద అసలు అలా జరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. మొత్తానికి ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడ దేశంలో ఎప్పుడు జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కీలకమైనటువంటి నేతలకు సమాచారం వెళ్తుంది. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. చాలా కీలకమైనటువంటి పరిణామం. దీనిపై త్వరలోనే కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.